నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. కవిత లేఖపై కేటీఆర్ స్పందించారు. పార్టీ నాయకులు ఎవరైనా ఏ హోదాలో ఉన్న అంతర్గత విషయాలపై లేఖ రాయవచ్చన్నారు. కవిత దెయ్యాల వ్యాఖ్యలపై మాత్రం ఆచితూచి స్పందించారు. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి అని, దానిని వదిలించడమే తమ ముందున్న పని అని అన్నారు కేటీఆర్. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మౌనిక, బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుంది, కానీ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కవిత లేఖ వ్యవహారానికి సంబంధించి పార్టీలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అదేవిధంగా కవిత నిన్న చేసిన వ్యాఖ్యలతో కూడా ఒక్కసారిగా పార్టీలో గందరగోళం ఏర్పడింది. వాటన్నిటిని కంట్రోల్ చేసే పనులను అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే కేటీఆర్ కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా పార్టీకి సంబంధించి ఏవైనా వ్యవహారాలు ఉంటే అధ్యక్షుడితో మాట్లాడాలనుకున్నా, దానికి సంబంధించి ఏమైనా వ్యాఖ్యలు చేయాలనుకుంటే అంతర్గతంగా మాట్లాడాలి తప్ప ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడవద్దు అని చెప్పేసి కేటీఆర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. పార్టీలో కోవట్లు ఉన్నారు అంటే అన్ని పార్టీల్లో కూడా కోవట్లు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కూడా ఉండుండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి ఆయన స్పందించాలని చెప్పేసి కోరినప్పుడు ఆయన కేవలం దీనికి సంబంధించి ఏమీ మాట్లాడకుండా దాటవేత ధోరణి అయితే ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి పట్టిన దయ్యం ఎవరన్నా ఉన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ దయ్యాన్ని వదిలించే పనిలో తాము ఉన్నామని చెప్పేసి కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. పార్టీలో ఏదైనా వ్యవహారాలు అంటే అంతర్గత వ్యవహారాలు కానీ ఇంకా ఏమైనా ఉంటే పార్టీ అధ్యక్షుడికి లేఖలు కానీ అదేవిధంగా సలహాలు సూచనలు చేసే ఏదైతే డెమోక్రసీ ఉందో అది మా పార్టీలో ఉంది. కాకపోతే ఏదైనా అంతర్గత వ్యవహారాలు ఉంటే బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే ఇచ్చారు, ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది చూసుకుంటే కవితను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది పార్టీలో ఎవరికైనా అంటే అందరికీ ఇది వర్తిస్తుంది అని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇది అంటే కవితను కూడా ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కవితకు సంబంధించి ఆమె లేఖ బయటికి ఎలా వచ్చింది అనే దానిపై కొంత ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ఆ లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎల్కతుర్తి సభ రజతోత్సవ సభ ఉందో ఆ సభ సందర్భంగా జరిగిన పరిణామాలను కవిత లేఖ ద్వారా వివరించారు. అంటే కేసీఆర్కి లేఖ ద్వారా వివరించారు. ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మిగిలింది. దీనికి సంబంధించి పార్టీలో కోవట్లు ఉన్నారు, వాళ్ళే దీన్ని విడుదల చేశారని చెప్పేసి నిన్న కవిత చెప్పింది. కాబట్టి ఆ కోవట్లు ఎవరనే దానిపై ఇప్పుడు ప్రశ్న లేవనెత్తే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక విచారణ అంటే పార్టీకి సంబంధించి అంతర్గత విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని ఎవరి ద్వారా వచ్చింది అంటే కవిత ద్వారా వచ్చిందా లేకపోతే కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ లేఖ బయటకు వచ్చిందనే దానిపై అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. మరోవైపు పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అధ్యక్షుడితో కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇలా బహిర్గతంగా చేయవద్దు అంటూ కూడా ఆయన ఒక రకంగా సున్నితంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కేసీఆర్ దేవుడు, ఆయన నమ్ముకునే పార్టీ కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే తాను రాసిన లేఖ బయటికి రావడంతో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నారు, అదేవిధంగా కోవట్లు ఉన్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించడానికి ఆ కోవట్లే పనిచేస్తున్నారు. ఈ లేఖ లీక్ వెనకాల కూడా కోవట్లే ఉన్నారని చెప్పేసి ఆమె చెప్పిన నేపథ్యంలో ఆ కోవట్లు ఎవరైనా దానిపై అయితే కేటీఆర్ స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు. అన్ని పార్టీల్లో కూడా కోవట్లు ఉంటారు, అదేవిధంగా ఇక్కడ కూడా ఉండొచ్చు అన్న యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి కొంత నష్ట నివారణ చర్యలు అంటే కేసీఆర్ సూచనల మేరకు కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా ఆ లేఖకు సంబంధించి పార్టీకి సంబంధించిన అంతర్గత విచారణ అంటే దీనికి సంబంధించి ఫామ్ హౌస్కి పిలిపించి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పిలిపించి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా బయటికి రావాల్సి వచ్చింది, పార్టీ ఇబ్బందులు పెట్టడానికి కారణం ఏంటి, దీని వెనక రాజకీయ కోణం ఏమన్నా ఉందా, ఇంకా వేరే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరన్నా ఉన్నారా అనే దానికి సంబంధించి అయితే పార్టీ అంతర్గత విచారణ చేస్తుందన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి కవిత ఈ విధంగా ఎందుకు
ప్రవర్తించిందనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ ఆమెతో మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన తర్వాత కవిత ఏ విధంగా రియాక్షన్ ఉంటుందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆమె పార్టీ లైన్కి అనుగుణంగానే, అంటే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ చెప్పారో అంతర్గత వ్యవహారాలు ఉంటే ఆ పార్టీలో మాట్లాడాలని చెప్పారు, ఆ లైన్ తీసుకొని పార్టీకి సంబంధించిన లైన్లోనే వస్తారా లేకపోతే సపరేట్గా వెళ్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఆమె తీసుకున్న లైన్ మొత్తం కూడా సపరేట్గానే ఉన్నట్టు కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తారా లేకపోతే తాను పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి స్పష్టం చేస్తారా చూడాల్సిన పరిస్థితి ఉంది. మౌనిక, రామ్ నరేష్, కేసీఆర్ కుటుంబ అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రచ్చకెక్కడంతో ఒక్కసారిగా పార్టీ నేతలంతా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పార్టీ బలంగా ఉండాలంటే కుటుంబ సభ్యుల మీద ఐక్యత ఉంటేనే ఆ పార్టీ బలంగా ఉంటుంది. ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా కూడా ఏ వ్యవహారాన్ని తీసుకెళ్లాలన్నా బలంగా తీసుకెళ్ళగలరు. కానీ పార్టీ నేతల మధ్య కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటే వాళ్ళు ఈ అంశాలని అంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కానీ అదేవిధంగా పార్టీలో శ్రేణులను ఉత్తేజపరచాలన్నా దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాలను ముందు చక్కదిద్దుకోవాలని చెప్పేసి ఆ తర్వాతనే పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని చెప్పేసి చూస్తున్న పరిస్థితి ఉంది. రజతోత్సవ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీని ఢీకొనేందుకు సిద్ధమవుతున్నామని చెప్పి అనుకున్న టైంలో ఒక్కసారిగా కుటుంబంలో కలహాలు అదేవిధంగా ఈ లేఖ బయటికి రావడంతో ఒక్కసారిగా పార్టీ కొంత ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. కానీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే పార్టీ నేతలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అంటే కవిత చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా ఆ లేఖకు సంబంధించి పులి స్టాప్ పెడతారా లేకపోతే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఉన్నది వాస్తవం. కవిత వ్యాఖ్యల ద్వారా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయంటూ కూడా పార్టీ నేతలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ అంతర్గత కలహాలకు పుల్ స్టాప్ పడకపోతే పార్టీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా ప్రభావ పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మౌనిక, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో ఎక్కడ కవిత పేరు ప్రస్తావించలేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కవిత రాసిన లేఖ, నిన్న ఎయిర్పోర్ట్లో ఆమె మాట్లాడిన మాటలు ఒక బర్నింగ్ ఇష్యూ, అవి బర్నింగ్ టాపిక్. రాజకీయ వర్గాల్లో దీనిపైనే తీవ్రమైన చర్చ జరుగుతున్నప్పటికీ కూడా తమ పార్టీకి సంబంధించిన అంశం, తమ పార్టీ నాయకురాలు తమ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంది. ఎట్ ది సేమ్ టైం కేటీఆర్కు స్వయాన చెల్లె అయినప్పటికీ కూడా ఆమె పేరు ప్రస్తావించలేదు, ఆమె రాసిన లేఖను ప్రస్తావించట్లేరు. ఎట్ ది సేమ్ టైం ఆమె నిన్న ఎయిర్పోర్ట్లో మాటలను కూడా ప్రస్తావించట్లేరు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు దాటవేసే సమాధానం చెప్పారు. ఇంత పెద్ద ఇష్యూ, నేషనల్ హెరాల్డ్ ఇష్యూ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 44 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. రేవంత్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్లో ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తుంది. ఏవేవో అంశాలు మాట్లాడుతున్నాడు కేటీఆర్, కానీ కవిత ఇష్యూను ప్రస్తావించడానికి ఆయన ఇష్టపడట్లేదు. అంటే ఈ రెండు అంశాలను మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏంటంటే కవితను తక్కువ చేసి చూపిస్తున్నారు. కవిత స్థాయి బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించే స్థాయి కాదు, బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టే స్థాయి కాదు. కవిత రాసిన లేఖను భారత రాష్ట్ర సమితి ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఆ లేఖను చాలా చిన్న విషయంగా చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆమె నిన్న ఎయిర్పోర్ట్లో దేవుడు దయ్యాలు అంటూ మాట్లాడిన మాటను బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు, పెద్దగా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అనే అంశాన్ని రాజకీయ వర్గాల్లో సీరియస్గా తీసుకెళ్లేందుకు, లేకుంటే రాజకీయ వర్గాల్లో కవిత స్థాయిని తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం కేటీఆర్ చేసినట్లుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. విలేకరులు అడిగిన ప్రశ్నకి దేవుళ్ళు దయ్యాలు ఎందుకు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి దయ్యం అని నేను పదే పదే చెప్తున్నానంటూ మాట్లాడారు. అదేవిధంగా మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న మా పార్టీలో ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, సూచనలు చేయవచ్చు, అదేవిధంగా ఎవరైనా లేఖలు రాయొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో అంటే 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు సమీక్షలు నిర్వహించాం.
ఆ సమావేశాలకు వేల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు వచ్చారు. అప్పుడే వారు లేఖలు రాశారు, లేఖలు రాసి మాకు ఇచ్చారు. కాబట్టి కార్యకర్తలతో మొదలుకుంటే నాయకుల వరకు ఎవరైనా లేఖలు రాయొచ్చు, మా పార్టీలో ఎవరైనా సలహాలు చేయొచ్చు, సూచనలు చేయొచ్చు, మా పార్టీలో అందరూ సమానమే, అంటే కవితతో పాటు సాధారణ కార్యకర్త కూడా సమానమే అంటూ ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. క్లారిటీగా చెప్తున్న నేపథ్యంలో అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు, లేఖలు రాయొచ్చు అంటే చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా అంతర్గతంగా మాట్లాడే మాటలు ఏమన్నా ఉంటే అవి అంతర్గతంగా మాట్లాడుకుంటేనే మంచిది, కానీ బహిరంగంగా మాట్లాడితే మంచిది కాదు అంటూ కూడా చురుకలు అంటించారు. కాబట్టి బీఆర్ఎస్ అనేది చాలా క్లారిటీగా ఉంది కవిత అంశాన్ని, కవిత ఎపిసోడ్ను. అట్ ది సేమ్ టైం కవితను చాలా లైట్గా తీసుకున్నట్టు బయటికి కనపడుతున్నా కూడా కల్వకుంట్ల కవిత పైన ఏదో యాక్షన్ తీసుకునే వ్యవహారం అయితే అంతర్గతంగా సాగుతుంది. కల్వకుంట్ల కవిత విషయాన్ని లోపల సీరియస్గా తీసుకుంటూనే బయటికి మాత్రం చాలా సింపుల్గా తీసుకున్నట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి త్వరలోనే బీఆర్ఎస్లో ఏదో కీలకమైన నిర్ణయం జరగబోతుంది. కల్వకుంట్ల కవిత పైన చర్యలు ఉంటాయా, లేకుంటే ఆమెను పిలిచి మాట్లాడతారా, చర్యలు ఉంటే అది సస్పెండ్ చేస్తారా, లేకుంటే ఆమెకు ఏమైనా సోకాజ్ నోటీస్ ఇచ్చి దానికి వివరణ కోరుతారా, ఇలాంటి చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కేటీఆర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జరుగుతుంది. రైట్ సుధాకర్, కేటీఆర్ ఎక్కడా కూడా ప్రెస్ మీట్లో కానీ లేఖ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, కవిత పేరు కూడా తీసుకోలేదు. ఇదంతా చూసే దీన్ని బట్టి కవిత బీఆర్ఎస్ పార్టీని ఏమైనా వీడనుందా? కల్వకుంట్ల కవిత ఆమె రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, రాజకీయంగా ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుంది అనేది ఆమె కార్యాచరణ ఆమెకు ఉంది. ఆ కార్యాచరణను ముందు నిర్ణయించుకున్న తర్వాతే ఆమె రాజకీయంగా అడుగులేసుకుంటూ ముందుకు పోతున్నారు. రాజకీయంగా తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ పోతున్నారు. రాజకీయంగా తన ఎజెండా కల్వకుంట్ల కవితకు చాలా క్లియర్గా ఉన్నాయి. కల్వకుంట్ల కవిత చేస్తున్న రాజకీయ వ్యూహాలు కావచ్చు, రాజకీయ కార్యాచరణ కావచ్చు, రాజకీయ ఎత్తుగడలను బీఆర్ఎస్ అధిష్టానం ముందే గమనించింది. అంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు గమనించారు. కాబట్టి వారి దృష్టిలో ఉంది కాబట్టి వారు చాలా పద్ధతిగా వ్యవహారంగా దీన్ని నడుపుకుంటూ పోతున్నారు. కాబట్టి దీంట్లో రెండు భిన్న ధృవాలు, కవిత ఎజెండా కవితది, బీఆర్ఎస్ పార్టీ ఎజెండా బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ ఆలోచన చేస్తారు, అది కేటీఆర్, హరీష్ రావు చెప్తే వారు అమలు చేసి చూపెడతారు. ఇవాళ కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ కూడా నేషనల్ హెరాల్డ్ మీదనో, లేకుంటే రేవంత్ రెడ్డి అందులో దోషి అని, లేకుంటే రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని, రేవంత్ రెడ్డి రాజీనామా చేసి వైదొలగాలని ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా ముందే కేటీఆర్కు తెలుసు ప్రెస్ మీట్ పెడితే విలేకరులు ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలలో కవిత విషయాన్ని చాలా చిన్నదిగా చేసి చూపించాలి అనే ఉద్దేశం అది. ఆ ఉద్దేశంలో భాగంగానే పెట్టిన ప్రెస్ మీటే. కానీ లోపల జరగాల్సిన వ్యవహారం జరుగుతుంది, లోపల అంతర్మదనం జరుగుతుంది, లోపల కవిత పైన ఏదో రకమైన యాక్షన్ తీసుకునే చర్యలు అయితే జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. తప్పకుండా ఎవరమైనా ఒకటే.